దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ నిశ్చయముగా అని దేవుడు చెప్తున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. ఇంగ్లీష్లో 2 సార్లు రాయబడింది. వెర్లీ వెర్లీ ఐ సే unto you, except a man be born again, he cannot see the kingdom of God. కనుక నిశ్చయముగా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని వ్రాయబడి ఉన్నది. ఇలా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నివసించే స్థలం పరిశుద్ధమైనది. దేవుని ఆ రాజ్యములో, ఆ నిత్య రాజ్యంలో, యుగాలు ఉండే దేవుని రాజ్యంలో మనం కూడా మన ఆత్మ యుగంలో జీవింపచేయాలని, యుగంలో ఉండాలని ఆశతో ఉంటే, మన ఆత్మ దేవుని దగ్గరికి చేయాలని కోరితే మనం కొత్త జన్మం పొందాలి. కనుక లోకంలో ఏ మతమైనా కులమైన భేదం లేదు. క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేత్తలు కావచ్చు, కులంతో నిమిత్తం లేదు. కులం అనేటువంటి మనుషుడు కల్పించిన కల్పనము. మతము మధ్య నుండి పుట్టింది. కనుక ఈ కులము మతము ద్వారా మోక్షము చేరలేమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇది మతం గ్రంథం కాదు. ఇది పరలోకపు దేవుని సందేశం, పరలోకపు దేవుని సత్యము.